హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో అయితే నిత్య పూజ ఏ విధంగా ఈజీగా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే దేవుని షెల్ఫ్స్ కానీ స్పెషల్గా దేవుని రూమ్స్ కానీ లేని వాళ్ళు ఎలా అయితే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి. అందరికీ స్పెషల్గా పూజా రూమ్స్ అవి ఉండవండి. ప్రజెంట్ మంది అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి కొన్ని అపార్ట్మెంట్స్కి అయితే ఇస్తాడు, బట్ మాకైతే ఇలా ఒక కార్నర్ అండి, చాలా చిన్న షెల్ఫ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పూజా సామాన్ల క్లీనింగ్ చూద్దామండి. నేను ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టి పెట్టాను, అలాగే ఇందులో ఒక నిమ్మకాయ వరకు పిండేసి ఇత్తడి ఇంకా రాగి సామాన్లు క్లీన్ చేస్తున్నాను అనమాట. రెండిటికి కూడా ఇది మంచిగా వర్క్ అవుతుందండి. ఈ చింతపండు నిమ్మకాయ అనేది నీట్గా ఉంటాయన్నమాట వీటితో చేసుకోవడం వల్ల. అంటే కెమికల్ ఫ్రీ అండి, పీతాంబరి ఇలాంటి కెమికల్స్ ఏం వాడకుండా నీట్గా మనకి స్పార్కిల్ అవుతూ వస్తాయన్నమాట సామాన్లు అనేవి. మనం అంతా ప్రాసెస్ అంతా కూడా గ్రౌండ్ వాటర్తో చేసామండి. ఫైనల్గా ఇలా కొద్దిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొని ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి అన్నీ కూడా ఒకసారి ఇలా ముంచి తీసేయడం వల్ల మనకి ఇవి 2 days 3 days అయినా కూడా నలుపు అవ్వకుండా ఉంటాయన్నమాట. లేదు మీకు మున్సిపల్ వాటర్ అవైలబుల్లో ఉంది అంటే త్రూఅవుట్ ప్రాసెస్ అంతా దాంతో చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రజెంట్ అయితే అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మనం తీసుకునేదంతా కూడా ప్యూరిఫైయర్ వాటర్ కాబట్టి కొంచెం వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఇలా అయితే మనం వాటర్ వేస్ట్ చేయకుండా తక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పూజ ఆర్గనైజేషన్ అండి. ఇది మనం దేవుడికి వాడే ఐటమ్స్ అన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది వచ్చేసి 3 tier ర్యాక్ అండి. దీని లింక్స్ అన్నీ కూడా నేను ప్రోడక్ట్స్లో అయితే ఇస్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న లింక్స్ అన్నీ కూడా మీరు ప్రోడక్ట్స్లో క్లిక్ చేయండి, ఇంట్రెస్ట్ ఇంకా నీడ్ ఉన్న వాళ్ళు అయితే. ఇక్కడ వచ్చేసి ఇందులో 3 tier ర్యాక్లో నేను ఏ విధంగా సర్దుకున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తానండి. అంటే క్లమ్జీగా లేకుండా సపరేట్గా దేవుడికంటూ మనం ఒక కార్నర్ని పెట్టుకొని ఇలా మనం డైలీ రెగ్యులర్గా కూడా ఈ నిత్య పూజ అనేది ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే అంటే మనకి అక్కడ ఇక్కడ ఇలా సపరేట్గా ఐటమ్స్ కాకుండా ఒకే దగ్గర అన్నీ ఉంటాయి. ఇంకా ఏంటంటే స్పేస్ అనేది కూడా సేవ్ అవుతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల. 3 tier ర్యాక్ కాబట్టి ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. దేవుని ఐటమ్స్ అన్నీ కూడా శుద్ధిగా ఒక చోట పెట్టుకుంటాం కదండి, అంటే మనం అన్నిట్లో కలపకుండా ఇలా సపరేట్గా ఒక ర్యాక్ అంటూ పెట్టుకుంటే కబోర్డ్స్ లేని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ప్రమిదలు, పసుపు కొమ్ములు, అలాగే ఒత్తుల ప్యాకెట్స్, కొన్ని విగ్రహాలు లాంటివి వాడలేనివి ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నానండి. అంటే ర్యాండమ్ థింగ్స్ ఎప్పుడో కానీ తీయనమాట ఇవి. సో డౌన్ ర్యాక్లో పెట్టుకున్నాను. జవ్వాది పౌడర్ ఇవన్నీ కూడా ఇవ్వండి. నా నీడ్ని బట్టి ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి డౌన్ ర్యాక్ అండి. నెక్స్ట్ అయితే సెకండ్ ర్యాక్లో అయితే డైలీ వాడే ఐటమ్స్ అండి. ఇది వచ్చేసి సాంబ్రాణి పౌడర్, ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఇది వచ్చేసి వరిపిండి అండి, బొట్లు ఇంకా ముగ్గులు పెడతాం కదా పీటల పైన, దానికోసం. ఇవి వచ్చేసి వత్తులు. అలాగే ఇది వచ్చేసి ఆవు నెయ్యి అండి, దీపానికి వాడతాం కదా, నైవేద్యం చేసే నెయ్యి అయితే కిచెన్లో పెడతాను సపరేట్గా. ఇవి వచ్చేసి దీపానికి వాడేవి. ఇది వచ్చేసి పటికి బెల్లం చిప్స్ అండి. నెక్స్ట్ అయితే పసుపు. ఇది కుంకుమ అయితే ఇందులో పెట్టను, పురుగు వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్లో ఉంచుతాను అనమాట, అవసరం ఉన్నప్పుడు తీస్తాను. ఇంకా అయితే ఇందులో ధూప్ కప్స్ అండి. ఇక్కడైతే బాదం కిస్మిస్ కూడా పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇంట్లో ఫ్రూట్స్ అవి లేనప్పుడు ఇవే నైవేద్యంగా పెడతాను అనమాట. ఇదండి ఈ ర్యాక్లో అయితే. ఇది వచ్చేసి కర్పూరం అండి, బ్యాక్ సైడ్ ఉండేది. మెయిన్ పూజలు చేసినప్పుడు ఇవి వాడతాను అనమాట. ఇదండి సెకండ్ ర్యాక్లో అయితే ఇవి ఉంటాయి. ఫస్ట్ ర్యాక్లో అయితే ఇలా అగరబత్తీలు అవి పెడతాను, ధూప్ కప్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి అయోధ్య అక్షింతలు అండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆ మధ్య అంతా కూడా మనకు వచ్చాయి కదా అయోధ్య నుండి అక్షింతలు. ఇవి ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నాయండి, ఎక్కడ పురుగు కానీ ఏం లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంతే అండి, ఇంతవరకే ఉంటాయన్నమాట. హెవీగా ఇప్పుడు వచ్చే పూజా పద్ధతులన్నీ ఏమీ ఉండవండి నా దగ్గర, అంత సింపుల్గా ఉండే ఐటమ్సే ఉంటాయన్నమాట. ఇలా అయితే 3 ర్యాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇప్పుడు మీకు ఈ నిత్య పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఒకే చోట ఉండడం వల్ల మీకు పని అనేది ఈజీ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్లేస్ సేవ్ అవుతుంది.
ఎక్కడ ఏమున్నాయని వెతుక్కునే టెన్షన్ కూడా ఉండదండి. రెగ్యులర్గా మనం చేసుకునే నిత్య పూజ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ టెన్షన్. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఉండే వైట్ కలర్ స్టాండ్ లింక్ కూడా ఇస్తానండి ప్రోడక్ట్స్లో. అలాగే మేకులు లేని వాళ్ళు కూడా ఇలా ఆన్లైన్లో మనకి దొరుకుతాయండి. స్టిక్కీ నెయిల్స్ అని దొరుకుతాయన్నమాట మనకి. అంటే ఈ ప్లాస్టిక్ కాకుండా ఇది డిఫరెంట్గా స్క్రూ సిస్టమ్తో ఉంటాయండి. ఇవి వచ్చేసి లైనరు. దీని లింక్ కూడా మీకు ఇస్తానండి ప్రోడక్ట్ లింక్స్లో, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. న్యూస్ పేపర్స్ కాకుండా ఇలాంటివి వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది. ఇక్కడ డౌన్లో ఉండే ఫోటోలు చూస్తున్నారు కదా, ఇవైతే సెల్ఫ్ స్టిక్ నెయిల్స్ అండి. వీటి లింక్స్ కూడా నేను ఇస్తాను. మేకులు అవి లేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీ రెగ్యులర్ పని ఇంకా టైం, మీ స్పేస్ అన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్స్ ఫాలో అయినట్టయితే. మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీటి లింక్స్ అన్నీ కూడా ప్రోడక్ట్స్లో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.